దావోస్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఇటు డక్టైల్ ఐరన్ పైపుల తయారీలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి రష్మి గ్రూప్ తెలంగాణ రాష్ట్రంలో స్టీల్ ఉత్పత్తి యూనిట్ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. 12,500 కోట్ల పెట్టుబడితో యూనిట్ ఏర్పాటుకు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణలో 12,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. 6,000 కోట్లతో తెలంగాణలో స్లోవేకియా రియాక్టర్ విద్యుత్ ప్లాంట్ అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వానికి ఈఓఐ సమర్పించింది. ఇక 1,000 కోట్ల పెట్టుబడికి అమెరికాకు చెందిన సర్గాడ్ సంస్థ లోరియల్ వారి ప్రపంచంలోనే మొట్టమొదటి బ్యూటీ టెక్ జీసీసీ ఏర్పాటుకు R&D సెంటర్ విస్తరణకు బ్లేజ్ కంపెనీ ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇక కొన్ని సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. ఇంకా కొన్ని సంస్థలు తమ యూనిట్లను విస్తరించడానికి సంసిద్ధత వ్యక్తం చేశాయి. అంతేకాకుండా టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ దావోస్లో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. పలు కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి కనబరిచారు. ఇక స్పోర్ట్స్ స్టేడియాల అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇక హైదరాబాద్లో చేపడుతున్న మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టు పైన ఆయన ఆసక్తి చూపించారు. మేడారం, వేములవాడ, భద్రాచలం వంటి ఆలయ ప్రాంతాల్లో హోటళ్ల ఏర్పాటుకు టాటా గ్రూప్ ఆసక్తి చూపించింది. శ్రీశైలం రహదారి వెంబడి అంతర్జాతీయ స్థాయి రిసార్ట్ల ఏర్పాటుపై సానుకూలంగా స్పందించింది. ఏఐ డేటా సెంటర్లు, సెమీ కండక్టర్లు, ఈవీ తయారీ రంగాల్లో తెలంగాణలో కొత్త పరిశ్రమలు నెలకొల్పే అవకాశాలపై టాటా చైర్మన్ ఆసక్తి కనబరిచారు.